వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రాజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే అసలు అన్నా డిఎంకేలో చీలిక రాబోతుందా అన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసలు చీలిక తప్పదా అని కూడా అనొచ్చు. ఎందుకంటే తాజా పరిణామాలు అవే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో ప్రోటం స్పీకర్ దగ్గర అన్నా డిఎంకే నేతలు చేసినటువంటి చర్య ఏదైతే ఇటు శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకునే దగ్గర 17 మంది మాత్రమే సంతకం చేశారు. మిగిలిన 30 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయలేదు. దీనికి కారణం వీళ్ళందరూ కూడా విజయ్కి మద్దతు తెలపాలి అనుకోవటం. ఎందుకంటే అన్నా డిఎంకే ఎలాగైనా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి విజయ్ని ఇటు గవర్నమెంట్ ఫామ్ చేయనిమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి నేతలు 47 మంది ఎమ్మెల్యేలకు పడిపోవడంతో కూడా 3వ స్థానానికి వచ్చింది అన్నా డిఎంకే. ఇక 3వ స్థానానికి వచ్చేసరికి దీంట్లో కూడా అంటే విజయ్కి మద్దతు ఇవ్వాలని గతంలోనే కొంతమంది అనుకున్నారు. కానీ పళనిస్వామి చెప్పినటువంటి మాటలకు కానీ పార్టీ కట్టుబడి కానీ కొంతమంది దాంట్లో ఉండిపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళలో 3వ స్థానానికి పడిపోయేసరికి ఇటు అధికారము దూరమై ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 3వ స్థానానికి పడిపోయేసరికి వీళ్ళలో ఒక తిరుగుబాటు బావుట ఎగరవేద్దాము అనే భావన వచ్చింది. దీంతో కూడా ఆ 30 మంది కూడా విజయ్కి సపోర్ట్ చేయడానికే మరి దీంట్లో సంతకం చేయలేదా? అన్నా డిఎంకే చీలిపోబోతుందా? అసలు ఏం జరగబోతోంది అనే డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, అన్నా డిఎంకేలో చీలిక తప్పదా? ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి సీన్ తో ఇది మొత్తం కూడా బట్టబయలైనట్లే చూడాలా? రేణుశ్రీ, మొదటి నుంచి కూడా అన్నా డిఎంకేలో చీలిక ముసలం మొదలైందనే చెప్పాలి. టీవీకే చీఫ్ తో కూడా దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాలని ముందుగానే నిర్ణయించుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అన్నా డిఎంకే చీఫ్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అతను ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయిలో రిసార్ట్ కు తరలించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 30 మంది ఎమ్మెల్యేలు కూడా అన్నా డిఎంకేకి జలకెత్తినట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈపీఎస్ అలాగే సివి షణ్ముఖం మధ్య కూడా ఈ ఆధిపత్య పూర్వ తారాస్థాయికి చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కూడా ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సివి షణ్ముఖం అలాగే ఎస్పీ వేలుమణి విజయభాస్కర్ విజయ్కి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధమని షణ్ముఖం ప్రకటన చేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. దాదాపుగా సివి షణ్ముఖం వెంట ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా టీవీకే చీఫ్ కు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా వీరు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాజకీయ సమీకరణాలు అప్పుడటువంటి పరిస్థితుల్లో కూడా వీరు రిసార్ట్ తరలించడం వల్ల కూడా మద్దతు ఇవ్వలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో విజయ్కి పూర్తి స్థాయిలో మద్దతు కూడా లభిస్తుందని మనం అనుకోవాలి. తాజా పరిణామాలు చూసుకుంటే ఏ క్షణంలో కూడా టీవీ షణ్ముఖం వెంట ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీలో చేరేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే అన్ని విధంగా మనం ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రుల్లో కూడా మిత్రపక్షాలు ఎవరు కూడా లేనటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలించాలి. ఎందుకంటే చాలా చాకచక్యంగానే ముందుగానే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీవీలోకి వస్తారు అని చెప్పేసి కూడా విజయ్ ఊహించి ఆ మిత్రపక్షాలకు కూడా అక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించలేదా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా 1-2 రోజుల్లో డెసిషన్ తీసుకొని ఆ టీవీలో చేరేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇదే కనుక జరిగితే పూర్తి స్థాయిలో ఆ టీవీకి బలం పూర్తి స్థాయిలో తమిళనాడులో తిరుగులేని మెజార్టీ సాధించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా కూడా విజయ్ కి చాలా సపోర్ట్ అయితే 140 ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ఈ 30 మందికి సర్దుబాటు చేయటంలో గానీ లేకపోతే నచ్చ చెప్పటంలో గానీ పళనిస్వామి మాట వీళ్ళందరూ వినటం లేదన్నట్లుగానే తెలుస్తుంది. మల్లికార్జున్, ఇక ఈ 30 మంది విషయంలో కూడా ఇక పళనిస్వామి ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? ఖచ్చితంగా రేణుశ్రీ 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఇప్పుడు పళనిస్వామికి ఉందని చెప్పొచ్చు. పళనిస్వామి ముందు నుంచి కూడా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఈ మిత్రపక్షాలు వీరందరికీ ముందు నుంచి కూడా చీలిక ఉందని చెప్పొచ్చు. ఈ చీలికను కూడా ఎట్లా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ రిసార్ట్స్ కు తరలించడము అక్కడే ఉంచడము ఇలాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేశారు. అయితే అప్పట్లోనే పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు ఈ 30 మంది కూడా టీవీకీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ 30 మంది అప్పుడే చేరింటే కనుక ఈ రోజు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆలస్యంగానైనా కూడా విజయ్కి మద్దతు లభిస్తుందని చెప్పవచ్చు. తమిళనాడులో కూడా అతిపెద్ద పార్టీగా టీవీకే అది అవతరించిన నేపథ్యంలో కూడా మరొక 30 మంది కనుక ఆ పార్టీలోకి వెళ్తే పూర్తి స్థాయి ఇప్పుడు మిత్రపక్షాలు 30 తిప్పలు పెట్టే సందర్భాలు కూడా మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో కూడా అనూహ్యంగా కేవలం 9 మంది చేతనే ప్రమాణ
స్వీకారం చేయించారు. అందులో మిత్రపక్షాలకు సంబంధించి ఒక కాంగ్రెస్ తప్పనిచ్చి మిగతా పార్టీస్ ఎవరు కూడా అక్కడ లేనటువంటి సందర్భాన్ని మనం చూడాలి. ఇప్పుడు మల్లికార్జున్ అంటే తిరుగుబాటు బావుట ఎగరవేయటానికి అన్నాడీఎంకేలో మనం కారణాలు కనుక చూస్తే అన్నాడీఎంకే తను అధికారంలోకి రావడానికి వెనకాల పావులు కదిపినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇటు అధికారానికి దూరం అయిపోయి మరి 3వ స్థానానికి పడిపోవటం, ఈ అసంతృప్తితోనే ఇప్పుడు విజయ్కి మద్దతు ఇవ్వడానికి 30 మంది సిద్ధమయ్యారనుకోవాలా ఏంటి? ఖచ్చితంగా కూడా ఈ 30 మంది ఎమ్మెల్యేలు గతం నుంచి కూడా మద్దతు తెలపాలి, విజయ్కి మద్దతు తెలపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే క్యాంపు రాజకీయాలకు తెరదీయడము, 27 మంది పైగా కూడా ఆ రిసార్ట్కు తరలించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఏది అయినప్పటికీ కూడా అందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు. అన్నాడీఎంకేలో కలిసి వెళ్ళడానికి కూడా చాలా పళనిస్వామి ఈ పూర్తి స్థాయిలో అందరూ కూడా అక్కడ కలిసి ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా టీవీకి మద్దతు తెలపాలని చెప్పేసి కూడా కోరుకుంటారు. మరోపక్క మనం చూసుకుంటే ఇప్పుడు విజయ్ కి 107 స్థానాలు సాధించిన విజయ్ కి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేసిన మెజారిటీ రాలేదు. కాబట్టి అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో ఒక రాజకీయం తెరవెనుక నడిపిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలంతా ఒక చోట చేసి పూర్తి స్థాయిలో ఏదైతే డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న ఏర్పాట్లు కూడా చేసుకున్నారని చెప్పవచ్చు. మరొకసారి గవర్నర్ కూడా కలుస్తారన్న ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను కట్టడి చేసి రిసార్ట్ కు తరలించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పళనిస్వామి యొక్క ఏదైతే ఇది టార్గెట్ ఉంది అది రీచ్ కాలేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో ఈ 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే తెలుస్తోంది. 1-2 రోజుల్లో కూడా ఈ అంశం పూర్తి స్థాయిలో విజయ్ని కూడా కలిసి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు తెలిపేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి పూర్తిగా ఎవరైతే మద్దతు తెలుపుతారో ఇక్కడ ముఖ్యమైన నేతలకు కూడా కీలక పదవులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విజయ్ కి తిరుగులేని మెజారిటీ అక్కడ లభించబోతోంది. ఎందుకంటే రాజకీయ వ్యూహంలో భాగంగానే మిత్రపక్షాలతో కూడా ప్రమాణ స్వీకారం చేయించలేదా అనే డౌట్ కూడా ఇప్పుడు అందరినీ ఆసక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. విజయ్ కూడా రాజకీయం ఇక మొదలు పెట్టినట్టే అని చెప్పేసి కూడా తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ముస్లిం కారణంగా కూడా 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇక్కడ మనం అన్నాడీఎంకేలో చూసుకుంటే ఇటు సివి షణ్ముగం వర్సెస్ ఈపీఎస్ పళనిస్వామి ఈ ఆధిపత్య పోరని తెర మీదకి రావడం జరిగింది. ఈ ఆధిపత్య పోరు గత కొంతకాలంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఇప్పుడు పీక్స్ కు చేరింది. దీంతో ఇప్పుడు 2 వర్గాలుగా అన్నాడీఎంకే చీరిపోబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన దీనికి నిదర్శనం. ఇటు శాసనపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకునేటప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దాంట్లో సంతకం చేయడం జరిగింది. మిగిలినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు, ఇక ఈ 30 మంది ఎమ్మెల్యేలు కూడా సివి షణ్ముగం వెనక ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతోనే ఇటు పళనిస్వామి నాయకత్వాన్ని సీనియర్ నేతలైనటువంటి సివి షణ్ముగం గాని, ఎస్పీ వేలుమణి గాని, సి విజయభాస్కర్ గాని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. విజయ్ విషయంలో కూడా వీళ్ళు మద్దతు ఇద్దామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పళనిస్వామి స్వాగతించలేదు. తర్వాత ఇక రిసార్ట్ రాజకీయాలతో కూడా వీళ్ళు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ కి మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు షణ్ముగం చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. విజయ్ కు మద్దతు ఇవ్వడానికి ఈపీఎస్ నిరాకరించడంతో, పళనిస్వామి నిరాకరించడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల ఆగ్రహంలోనైతే 2 వర్గాలుగా చీలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రోటెం స్పీకర్ కు లేఖను సమర్పించిన సమయంలో 17 మంది సంతకం చేయడంతో ఇక ఇది బట్టబయలైపోయింది ఈ వ్యవహారం అంతా కూడా. ఇక ఈ 30 మంది కూడా విజయ్ కు మద్దతు ఇవ్వన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక పార్టీ నిర్వాహకులు, ఇతర నాయకుల్లో 60% మంది సివి షణ్ముగం వైపే ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఆదివారం జరిగినటువంటి జిల్లా కార్యదర్శుల సమావేశంలో కూడా సివి షణ్ముగం, ఎస్వి వేలుమణులు విజయ్ను కలిసి మద్దతు తెలిపితే వారిని పార్టీ నుంచి తొలగించాలని పళనిస్వామి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక పరిస్థితులు గనక ఇప్పుడు చేయి దాటిపోతే గనక ఇక 2 వర్గాలుగా అన్నాడీఎంకే చీలక తప్పని పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ 30 మంది కూడా విజయ్ కి మద్దతు ఇస్తే కనుక వీళ్ళకి కీలకమైన పదవులు, ఎందుకంటే వీళ్ళలో సీనియర్ నేతలు ఉన్నారు, వీళ్ళకి ఒక కీలకమైన పదవులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.